వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. 2023 విద్యా సంవత్సరం నుండి తెనాలి రూరల్ ప్రాంతం అంగలగుదులో బీఎస్ఆర్ అండ్ జేడీఎం జిల్లా పరిషత్ గర్ల్స్ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా పరిషత్ బాలికల జూనియర్ కళాశాల అధ్యాపక బృందం తెలిపింది. ప్రారంభించినప్పటి నుండి ఉత్తమ ఫలితాలను సాధిస్తూ విద్యార్థులకు బోధన అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఎంపీసీ, బైపీసీలలో క్లాసులు ప్రారంభించడం జరుగుతుందని, అనుభవం, అర్హత గల లెక్చరర్స్ చే ఉత్తమ బోధన అందించడం జరుగుతుందని లెక్చరర్ కె సీతారామమూర్తి తెలియజేశారు. మంగళవారం చెంచుపేట కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్ మరియు మారస్పేట ఎన్సీఆర్ మున్సిపల్ హైస్కూల్లోని బాలికలతో వారు మాట్లాడుతూ రూపాయి ఫీజు అవసరం లేకుండా ప్రభుత్వ పథకాల ద్వారా ఉచిత యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తూ ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ గ్రూపులు ఇంగ్లీష్ మీడియంలో క్లాసులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న బాలికలకు బీఎస్ఆర్ అండ్ జేడీఎం జెడ్పీ గర్ల్స్ జూనియర్ కాలేజీ గురించి, అందులో బోధిస్తున్న ఇంటర్మీడియట్ గ్రూపుల గురించి అవగాహన కల్పించారు. హాస్టల్లో ఉండి చదువుకోవాలనుకునే బాలికలు సైతం జాయిన్ అవ్వొచ్చని తెలిపారు. ప్రస్తుతం చదువుతున్న బాలికల్లో ఎక్కువ శాతం తెనాలి అర్బన్, సీఎం కాలనీ, మల్లిపాడు, వినపాడు, చెంచుపేట ప్రాంతం నుండి ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కె శ్రీలత, జి హేమదేవి, బి పూర్ణకుమారి, షేక్ మాలి తదితరులు పాల్గొన్నారు. జెడ్పీహెచ్ఎస్ ప్లస్ అన్నరుద్రు బాలికల కళాశాల నుండి వచ్చాము. మరి మా కళాశాలలో కేవలం గర్ల్స్ మాత్రమే ఇంటర్మీడియట్ విద్యను బోధిస్తున్నాము. ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ +2 సిస్టంలో మేము ఎంపీసీ, బైపీసీ గ్రూపులకి మా కళాశాలలో అడ్మిషన్ ఉన్నదండి. మరి ఇప్పుడు ప్రస్తుతం అంటే మా కళాశాలలో 50 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి. మరి ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం వారు మార్గదర్శకాలు ఇచ్చారు, న్యూ అడ్మిషన్స్ చేర్చుకోండి అని చెప్పని. అందువలన ఈ ఎన్సీఆర్ఎం స్కూల్కి ఈ రోజున ఈ న్యూ అడ్మిషన్స్ కోసం వచ్చి ఉన్నాము. మరి మేము మా ఫుల్ ఫ్యాకల్టీ 7 సబ్జెక్టులకి 7 టీచర్స్ ఉన్నాము, పీజీటీసీని. మరి మేమందరం కూడా మా శాయశక్తిగా కృషి చేస్తూ మన విద్యార్థులందరినీ కూడా అత్యున్నతమైన ఫలితాలు సాధించడానికి కృషి చేశాము. వారు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, మంచి ఫలితాలు సాధిస్తారు. మరి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మేము వీళ్ళందరికీ కనిపించి మరి వీళ్ళ అంటే పేద పిల్లలు చాలామంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత మరి చదివించే స్తోమత లేక ప్రైవేట్ కళాశాలలో అధిక ఫీజులు భరించలేక ఇళ్లలోనే ఉంచిపెట్టేసి కొంతమందిని అయితే అసలు వివాహాలు జరిపిస్తున్నారు. కానీ మన ప్రభుత్వం వారు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో పేద పిల్లలు ఎవరెవరో డ్రాప్ అవుట్ అవ్వడం ఉండాలి అంటే తప్పనిసరి అందరూ 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ చదవాలనే ఉద్దేశంతో మేము వారి యొక్క మార్గదర్శకాల ప్రచారం వెంటనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము. వీరమాసినేని రఘురాం జ్ఞాపకార్థం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పరుచూరి శ్రీనాథ్ బాబు, రఘురాం కుటుంబ సభ్యుల సహకారంతో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మునిపల్లి వంశీ, పరుచూరి పవన్ కుమార్ మరియు ఫ్రెండ్స్ సర్కిల్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మళ్ళీ రండి సాంబారు మళ్ళీ డాక్టర్ వీరమాని రఘురామ గారి ఆయన ఆత్మశాంతిగా ఇవాళ ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలను ఇచ్చిన మా బాలాజీ డెవలపర్స్ అధినేత మా బబ్లు అన్నయ్య గారికి మరియు మా నిత్య అన్నదాన కమిటీ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. డాక్టర్ వీరమాసినేని గారు మరి అమెరికాలో స్వర్గస్థులయ్యారు. వారి పేరిట మరి బబ్లు గారు వారి యొక్క కుటుంబ సభ్యులు కలిసి ఒక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారు ఎక్కడున్నా కానీ వారి ఆత్మశాంతి చేకూరి వారి ఆశీస్సులు వారి కుటుంబం పైన ఉండాలని చెప్పేసి తెలియపరుచుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఈ సేవా సమితి తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతినిత్యం కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మన ప్రాంతంలో ఆకలి దప్పికతో ఏ మరణం ఉండకూడదని చెప్పేసి ఆలోచనతో గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
స్థానిక వహబ్ చౌక్లో ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించడంతో అభిమానులు బాణాసంచా కాల్చి వేడుకలు నిర్వహించారు. కౌన్సిల్ ప్రతిపక్ష నాయకులు పసుపులేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అన్నం పిన్నారావు, నిమ్మకాయల రమ్య, భావన, రమాదేవి, షావుల్ గోపి తదితరులు పాల్గొన్నారు. ప్రతిక్షణం ఒకటే ఆలోచన సామాన్యుల వెతలను ప్రజల మనిషి అడుగో ఆలపాటి ప్రజల మనిషి జనం కోసం జనంలో మంత్రి పదవిలో ఎందరికో మార్గం నిలిచిన అతడే ఉత్సాహం నవతేజం మనిషి ఆలపాటి ప్రజల మనిషి నీరు తుడిచేటోడు దీనులా కడుపు తీర్చేటోడు కన్నుకుండ నిండా మనమే తన ఎజెండా మా ఆరాధ్య దైవమైనటువంటి ఆలపాటి రాజా గారు ఈరోజు ఎమ్మెల్సీగా అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. ఈ గెలుపు కారణమైన 33 నియోజకవర్గాల గ్రాడ్యుయేట్స్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వీళ్ళందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సేవ చేసే నాయకుడిని మనం గెలిపించుకున్నాం. అటువంటి నాయకుడి మనం ఇచ్చిన గౌరవమే ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో ఆయన గెలుపుకి కారణమైన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్లో 3వ రౌండ్లోనే 30,000కు పైగా మెజారిటీతో ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ముఖ్యంగా ముందు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆయన 6 ఏళ్ల పాటు 2019 ఎలక్షన్లో ఓడిపోయిన దగ్గర నుంచి కూడా తెనాలిలో ఆయన చేసిన సేవలు అనేవి మరి ముఖ్యంగా ప్రజలు మరి ఒక 5 ఏళ్ళు ఆయనకు ఓటు వేసే అవకాశం లేదేమోనని చెప్పి చాలా బాధపడ్డాము. కానీ ఈరోజు మళ్ళీ మేము ఓటు వేసి మా ఓటు వినియోగించుకొని ఎలక్షన్స్ అయిపోయిన 6 నెలల్లోనే ఆయన ఎమ్మెల్సీగా గెలిపించుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎమ్మెల్సీగా గెలవబోతున్నందుకు తెనాలి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా పండగ వాతావరణం అనేది ఏర్పడింది. మేము అంతగానో ఎదురు చూసిన రోజు రాని వచ్చింది. అనుకున్నట్టుగానే భారీ మెజారిటీతో జనాలందరూ కూడాను చాలా ఆరాధించి రాజేంద్ర ప్రసాద్ గారిని దగ్గర తీసుకొని మరీను ఇంత భారీ మెజారిటీ ఇస్తారని ఊహించలేదు. సీఎం గారు, ఆయన తనయుడు, ఒక సెంట్రల్ మినిస్టర్ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారితో సహా వెళ్ళి ఓట్ చేసి మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇటువంటి అవకాశం ఇస్తారని నేను అనుకోలేదు. ఒక పండగ వాతావరణం కానివ్వండి, కోలాహలం కానివ్వండి, మాకు ఆల్రెడీ మధ్యాహ్నం నుంచే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. మా అందరికీ తెలుసు గెలుపు ఆయనదే అని. కానీ ఇంత మెజారిటీ అనేది ఆయనకి ప్రతి ఒక్క
కార్యకర్త కానివ్వండి, కష్టపడిన కార్యకర్త కానివ్వండి, లేదంటే ఆయనకు ఓట్ చేసిన ప్రతి ప్రజలు కానివ్వండి, ఇంత మెజారిటీ ఆయనకి చేకూర్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. పట్టభద్రులైన గ్రాడ్యుయేట్ సోదర సోదరీమణులకి, అన్నదమ్ములందరికీ కూడా కృతజ్ఞతలు. ఎంత పెద్దగా చెప్పాలో కూడా తెలియనంత కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాం. కష్టపడే నాయకుడిని ఎలా గుర్తిస్తారనేది ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీకు వచ్చిన ఓటు ద్వారా మీరు నిరూపించగలిగారు. చాలా సంతోషమైన విషయం. ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అనేది ఒక బ్రాండ్. ఏ వ్యక్తి కష్టంలో ఉన్నా ఆదుకునే వ్యక్తి, ఎక్కడ సమస్య ఉన్నా పరిష్కారం చేయగలిగే ఒక మేధావి. అలాంటి మంచి వ్యక్తిని ఈ రోజున మనం పట్టభద్రులకి అధిపతిగా ఎన్నుకున్నందుకు, ఆయన్ని మంచి మెజారిటీతో గెలిపిస్తున్నందుకు మీ అందరికీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పండగ వాతావరణం. మా సోదరుడు, మా ఫ్లోర్ లీడర్ త్రిమూర్తి గారి ఆఫీస్ దగ్గర చూస్తే కోలాహలం. సంక్రాంతి, దీపావళి అన్ని పండుగలు కలిసి ఒకే రోజు జరుగుతున్నట్టుగా మాకు చాలా సంతోషమైన పండుగ చేసుకుంటున్నాం ఇక్కడ. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం. పట్టణంలో అంబరాన్ని అంటిన కూటమి శ్రేణుల సంబరాలు. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.